సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమా. తనకిష్టుడైన మనుజులకు భూమియందున సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమా. సర్వోన్నత
God sent his son, they called him Jesus. He came to love, heal and forgive. He lived and died to buy my pardon. And empty grave was meant to prove my Savior lives because he lives. I can face tomorrow. Because he lives, all fear is gone. Because I know he holds the future, and life is worth the living just because he lives. How sweet to hold a newborn baby and feel the pride and the joy he gives. But greater still, the calm assurance which I can face in certain days, because Christ lives, because he lives. I can face tomorrow, because he lives. All fear is gone, because I know he holds the future, and life is worth the living just because he lives. And then one day I cross the river, I priceless final war victory. And then as death gives way to victory, I see the lights of glory, and I know he lives because he lives. I can face tomorrow because he lives.
चुप है चंदा जब है तारे जन्मा जन्मा प्यारा मसीह चुप है चंदा चुप है तारे जन्मा जन्मा प्यारा मसीह रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में रातों में आके धूपों में आके दुनिया में सबको जगाया रातों में आके धूपों में आके दुनिया में सबको जगाया रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में ज्योति जलाया ज्ञानी को लाया प्रभु की स्तुति गाया ज्योति जलाया ज्ञानी को लाया प्रभु की स्तुति गाया रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में कोई है राजा कोई है प्रभु दिल में उसी को जगा लो कोई है राजा कोई है प्रभु दिल में उसी को जगा लो रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में रात की खामोशी में ఇదిగో లోకమందరి కలగబో మహా సంతోషకమైన సువార్తమానము. అది ఏం సువార్తమానం అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. లోకం అంటే చెట్లు పుట్టలు గుట్టలు కాదండి. దేవుడు మానవుని తన స్వరూపంలో చేసినాడు. కానీ సృష్టినంతా కేవలం నోటి మాట ద్వారా సముద్రాన్ని, సముద్రంలో జలచరాల్ని, భూమిని, భూమిపైన చెట్లు మొలకలు, జంతువులను, ఆకాశంలో సమూహని మొత్తము కేవలం నోటి మాట ద్వారా సృజించినాడు. కానీ మానవుని మాత్రము దేవుడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో చేసినాడు. ఆ యొక్క పరలోక మహిమనంతా విడిచిపెట్టి ఆయన మానవుని సృజించినాడు ఈ లోకాన్ని ఏలడానికి, ఈ ప్రపంచాన్ని ఏలడానికి. కానీ దేవుడు మానవుని యథార్థంగా పుట్టించాడు. కానీ మానవులు తమ స్వబుద్ధిని ఆధారం చేసుకొని దేవుని మాటను మీరి తమ సొంత తలంపులు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించుకుంటూ దానికి సాగిలపడుతూ దైవోగ్రతకు పాత్రలై ఉన్నారు. అప్పుడు దేవుడు భూలోకంను చూసినప్పుడు ఎంతో చెడిపోయి ఉండెను. హృదయంలో నొచ్చుకున్నాడు దేవుడు. నేను నా స్వస్థంలో చేసిన బిడ్డలు చెడిపోయి ఉన్నారే, వీళ్ళకి రక్షకుడు లేదా పాపం నుంచి తప్పించాలి అని యోచన చేసినాడు. మానవుని చేసినప్పుడు కూడా ముగ్గురు కలిసి చేసినారు. కానీ ఈ యొక్క పాపమును పొమ్మంటే పోని స్థితిలో ఉన్నది. ఎందుకంటే మానవుడు స్వతహాగా రక్త మాంసంలో పాల్గొన్నాడు. అది మన పితల నుంచి వచ్చినదే. DNA టైప్లో అది కూడా మన స్వరంలో ఉన్నది. కానీ మనకు తెలియదు. ఏ విధంగానంటే మనము పాపంని పిలుస్తున్నాం, పాపంని తాగుతున్నాం, పాపంని తింటున్నాం, పాపంని కప్పుకుంటున్నాం, పాపం వైపే వెళ్తున్నాం, పాప పనులే చేస్తున్నాం. కానీ మనకు తెలియడం లేదు. ఆ పాపం నుంచి తెలిసినా కానీ ఆ పాపం పోగొట్టుకోవడానికి ఎన్నో యాత్రలు, యాగాలు, దీక్షలు
యజ్ఞాలు చేసినా కానీ ఫలితం లేదు. ఎందుకంటే దేవుని నీతి ఎదుట మన యొక్క నీతి మురికి పేలికల వలె ఉన్నది, ఎందుకు పనికి రాకుండా అనేది. కానీ ఆ పాపం నుంచి విడుదల విమోచన ఏ విధంగా జరగాలంటే మన కోసం ఈ లోకం పరలోక రాజ్యాన్ని విడిచి ఈ లోకానికి మనకు రక్షకుడు పుట్టి ఉన్నాడండి. ఆ రక్షణ కోసమే మేము చెప్తున్నామండి. ఈ రక్షకుడు ఎవరంటే ఎలాగ పుట్టినాడంటే కన్య అయిన మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి నా పాపంలో నేను కూడా పాపంలోనే పుట్టినవాడనని ఒక భక్తుడు సెలవిస్తున్నాడు. ఆ పాపం నుంచి విడిపించగల ఎవరో, ఈ పాపం మరణం నుంచి విడిపించగల ఎవరైనా ఇంకో భక్తుడు చెప్తున్నాడు. కేవలము పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన కన్య మరియ పుట్టిన యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారానే మన ప్రతి పాపం నుంచి కడిగి పవిత్రపరుస్తుందని ఆ యొక్క దేవాది దేవుడు ఈ దినాన జన్మించి ఆ జన్మించిన దినాన్ని ఆయనకు నిండా నూరులు నిండాయని ఆ యొక్క జ్ఞానులు తీర్మానం చేసిన ఏ విధంగా అంటే ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చినారు ఆ జ్ఞానులు. వారు ఏమేమి సమర్పించారంటే యేసుక్రీస్తు ప్రభుకి బంగారంని, బోలంని, సామ్రాణిని. బంగారం అంటే దైవత్వం చాలా కాస్ట్లీ, కానీ ధూపం అంటే ఒక ధూపము ఆవిరైపోతుంది, ధూపము ఆకాశానికి ఎక్కుతుంది. ఆ విధంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో యాగంగా చేయబడాలని మొదలే నిర్ణయం అయిపోయింది. అంతమా కాకుండా బోలము ఆ శవంలో అలంకరించే అత్తరు, అది యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మరణించాలి, మన కోసం ప్రాణం పెట్టాలి, సిలువలో రక్తం కార్చాలి, తిరిగి సమాధిలో పెట్టబడి మూడోటి దినం సజీవ లేవాలి. ఆయన చేసిన క్రియ ద్వారా ఆ సాతాను పాపం మరణం నుంచి మనకు విడుదల విమోచన, ఆ విమోచన నుంచి మేము కూడా పొందామండి ఆయన రక్తం ద్వారా. మీరు కూడా ఈ యొక్క సంతోషము, సమాధానము, ఈ పాప విముక్తిని పొందాలనుకుంటే కేవలం మనం నోటి ద్వారా, నా నోటి ద్వారా ఒప్పుకున్నట్టయితే, ఓ ప్రభువా నేను పాపిని, నా హృదయం కడుగుము, నీ రక్తం చేతి విమోచించుము, నీ యొక్క బిడ్డగా చేసుకోమంటే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందురు. మీ కొరకు ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీ యొక్క పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క సమయంలో ప్రభు మరి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ నాయన, మరి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా యొక్క రక్షణను ప్రకటించడం చెప్పినారు ప్రభు. మరి ఆజ్ఞ ప్రకారము ఈ యొక్క ప్రాంతంలో నీ యొక్క రక్షణ అనగా నాయన మరి నీ యొక్క మరణ పునరుత్థానములు ప్రకటించబడింది ప్రభు. కృప చూపించండి, విన్న వారి యొక్క మనోనేత్రములు తెరిచి ప్రభు మరి నా తండ్రి మరి నిన్ను సొంత రక్షకుడికి అంగీకరించి వారికి మారు మనస్సును దయచేసి నా తండ్రి మరి నీ యొక్క సమాధానమును వారికి దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా నాయన మీరు నాయన మరి ఆకర్షించేది నాయన మరి ఎవరు రారని ప్రభా మన యొక్క వాక్యం చెప్తా ఉండగా ప్రభా ప్రతి ఒక్క విన్నవారి ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఆకర్షించి తగినటువంటి సమయంలో వారిని సంధించి ప్రభా మరి నీకు మందిరంలో అంటుకట్టబడవలసిందిగా నీకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీకు ప్రార్థన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే వీడు, వసుధలో రక్షకుడే వీడు. సార్వత్రికమున సర్వజగమున, సార్వత్రికమున సర్వజగమున వెదకిన గాని వేసారినను, వెదకిన గాని వేసారినను. యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే వీడు, వసుధలో రక్షకుడే వీడు. బైబిలు చూపెడు జీవమార్గము, బైబిలు చూపెడు జీవమార్గము. భూమిలోనే చెడ్డ కనుగొనలేము, భూమిలోనే చెడ్డ కనుగొనలేము. యేసు ప్రభువేగాక వసుధలో
What a wonderful, wonderful day I will never forget. After I wandered in darkness away, Jesus my Savior I met. Oh, what a tender, compassionate friend, He met the need of my heart. Shadows is filling with joy. Darkness depart. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Full of the Spirit, take that from above into God's family divine. Testify fully through Calvary's love, for what is shining is mine. And the transaction so quickly was made, when as a Savior I came. To purple offer of preceding offer, it set me up with His name. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. Now I have hope that will surely endure after the passing of time. I have a future in heaven for sure, living those mansions of light. And it's because of that wonderful day, when at the cross I believe, riches eternal and blessings supernal from His precious hand I receive. Heaven came down and glory filled my soul. When at the cross my Savior made me whole. My sins were washed away, and my life was turned to day. Heaven came down and glory filled my soul. జగతికరుదెంచే రక్షణకర్త, జగతికరుదెంచే రక్షణకర్త, పాపుల మొర వినెను యేసువా, పాపుల మొర వినెను యేసు, జగతికరుదెంచే రక్షణకర్త, జగతికరుదెంచే రక్షణకర్త.
मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति 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 दिलाए सुनाम, बोलो मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान। बोलो मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम, मुक्ति दिलाए सुनाम, शांति दिलाए सुनाम। चरण में तूने जन्म लिया यीशु, चरण में तूने जन्म लिया यीशु, क्रूस पर बलिदान, क्रूस पर बलिदान, क्रूस पर
దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకై మనుష్య కుమారుడుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి నశించినది ఏంటిది? ఆ మనుష్య కుమారుడుగా వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మరి నశించిన దానిని వెదకి రక్షించడం కొరకై చేసినటువంటి త్యాగము, తద్వారా మానవునికి కలిగినటువంటి మేలు, ఈ మూడు విషయాలు ఒకసారి ఆలోచన చేసి మరి ఈ ఉదయకాలం ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశాన్ని గమనిస్తూ వస్తాం. మరి దేవుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన మాదిరిగానే మానవుని సృజించాడు. ఈ సమస్త సృష్టిని చేసిన తర్వాత సృష్టిలో మరి ఆనందించడం కొరకై దేవుడు మానవుని సృజించాడు. మానవుని యొక్క మరి శరీరంలో ఒక దీపం పెట్టాడు. అదే దేవుడు పెట్టినటువంటి ఆత్మ. మానవుడు దేవుడి నుంచి దూరం అయిపోయి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపంలో ప్రవేశించాడు. దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మన పాపముల చేత అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉన్నాము అని చెప్పేసి వాక్యంలో రాయబడింది. మనందరం కూడా మన పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన స్థితిలో ఉంటున్నాం. మరి బ్రతికున్నామన్నటువంటి పేరు మాత్రం మనకు ఉంటుంది, కానీ పాపంలో మన జీవితము మరి చనిపోయిన స్థితిలో ఉంటుంది. ఈ రీతిగా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మన యొక్క కాలాన్ని గడుపుతూ మరి పాపం ద్వారా మన జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. మరి ఇటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి మానవుని దేవుడు మరి గమనించి చూసినప్పుడు, మానవుడు పాపంలోనే ఆ యొక్క బాధభరితమైనటువంటి పరిస్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు మానవుని కనికరించాడు. తన పోలికలో చేయబడినటువంటి మానవుడు పాపంలో పొరలాడుతూ, పాపంలో జీవిస్తూ, పాపంలోనే మరణించడం
దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేకపోయింది. మరి కొంతమంది అనుకుంటారు, నేనైతే పాపం చేయలేదు, నేను చాలా మంచి కార్యాలు చేస్తున్నాను, నీతి కార్యాలు, దాన ధర్మాలు, మంచి కార్యాలు చేస్తున్నా అని చెప్పేసి మనము సర్టిఫికెట్ ఇచ్చుకొని మరి మనల్ని మోసపుచ్చుకునే వారంగా ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది, మనం చేసే మంచి కార్యాలు, నీతి కార్యాలు, దాన ధర్మాలు ఇవన్నీ కూడా మురికి పేలికలతో సమానం. ఇవేవి కూడా మానవుణ్ణి నీతిమంతునిగా చేయలేవు. అందుకోసమే ఇవన్నీ కూడా మానవుని యొక్క రక్షణకి ఎంత మాత్రం కూడా దారి తీయవు అని చెప్పేసి, అందుకోసమే నీ మంచి కార్యములన్నీ కూడా మురికి పేలికలతో సమానం. దేవుని వాక్యం ఒకటే సెలవిస్తుంది, నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేదు. అందరం కూడా మరి త్రోవ తప్పిపోయినటువంటి వారమే. మానవుడు జన్మతః పాపంలో ఉంటున్నాడు. మానవుని యొక్క హృదయం చాలా మోసకరమైంది. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు రకరకాలైనటువంటి ఆలోచనలు, తలంపులు, మనం చేసే క్రియలు మరి ఏవి కూడా దేవునికి ఇష్టపూరితమైనగా లేవు. అందువల్ల మనం ఏమైపోతున్నాం అంటే ఈ పాపంలో జీవించడం ద్వారా నశించిపోతుంటున్నాం. మరి ఏ భేదము లేదు, అందరూ పాపులే. మనందరం కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. మనందరం కూడా పాపం యొక్క ఏలుబడిలో ఉండి నశించిపోతా ఉన్నాం. సాతాను యొక్క కబంధ హస్తాల్లో బంధించబడి సమాధానం లేక, నెమ్మది లేక ఈ జీవిత యాత్రలో ఎంతో మంది మరి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటున్నారు. జీవితంలో మరి సంతోషం కొరకు మరి యాత్రలు, యాగాలు, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే మరి తెలిసి తెలియకుండానే మానవునికి తెలుసు, మానవుని ఏదో ఒకటి పట్టి పీడిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, సమాధానం లేని యొక్క స్థితి. ఇదంతా కూడా ఏం చేస్తుందంటే చివరకు మానవుడు మరి పాపం వల్ల వచ్చే జీతం మరణం నశించిపోయి ఆ యొక్క నరకానికి ఆహుతిగా చేయబడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ రీతిగా మరి జన్మతః పాపంలో ఉన్నటువంటి మానవుని తలంపుల ద్వారా, క్రియల ద్వారా మరి బహుఘోరమైనటువంటి మోసకరమైనటువంటి హృదయం కలిగి ఎంతో మోసపూరితమైన జీవితం, మరి స్వంత వారిని కూడా మోసం చేసే పరిస్థితి, తోటి సహోదరుని ప్రేమించినటువంటి పరిస్థితి, ఇలాంటి పరిస్థితుల్లో జీవిస్తూ చివరకు మనం ఏమైపోతున్నామంటే మరి పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఆత్మీయ సంబంధమైనటువంటి మరణం. నశించిన తర్వాత మన యొక్క ఆ లోక యాత్ర ముగించిన తర్వాత మరి మనం నశించి నరకంలో కాలిపోయి మరి ఆ యొక్క బహుభయంకరమైన పరిస్థితికి నెట్టవేయబడే పరిస్థితిలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితిలో జీవిస్తున్నటువంటి మానవుని దేవుడు మరి తాను ఎంతగానో ప్రేమించి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి ఆహుతి అవటం దేవుని చిత్తం కాదు. ఆయన దేవుణ్ణి, మానవుణ్ణి తన పోలికలో ఎంతో ప్రేమతో సృష్టించి, దేవుడు ప్రేమగల దేవుడు, ప్రేమమయుడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఆయన ప్రేమలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దేవాది దేవుడే మరి 2023 సంవత్సరాల క్రితం పరిశుద్ధాత్మ ద్వారా ఒక కన్యక గర్భంలో శిశువు జన్మించడం అనేది మరి చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మరి పరిశుద్ధాత్మ ద్వారా పురుషుని కలయిక లేకుండా కన్యకగా ఉన్నటువంటి ఆ మరియ గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆమె గర్భం దాల్చి ఒక కుమారుణ్ణి కనింది, ఒక శిశువుని కనింది. ఆయనే ఈ లోక రక్షకుడుగా ఈ లోకంలో నరరూపమెత్తినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిండు. ఆయనలో పాపం లేదు, ఆయన నీతిమంతుడు. ఆయనని ఈ లోకానికి మరి ఆయన నరరూపంలో
మరి మనుష్య కుమారుని రూపేణ మన లోక కళ్యాణం నిమిత్తమై ప్రజలందరి పాపముల కొరకై ప్రజలందరూ కూడా నశించి నరకానికి జోగాడుతూ వారు ఆత్మీయంగా మరణించి నరకానికి పోయే పరిస్థితిలో జీవిస్తూ ఉన్నప్పుడు వారందరినీ కూడా వెతికి రక్షించడం కొరకై ఆ ప్రేమామయుడు ఈ లోకంలో మరి మనుష్య కుమారుని రూపంలో జన్మించాడు. ఆయన మరి మన అందరి పాపముల కొరకై ఆయన శిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు. ఆయన జన్మించక ముందే ఆయన మరణం గురించి ప్రకటించబడింది. లేఖనంలో నెరవేరినట్లుగా మరి లోక కళ్యాణం నిమిత్తమై మరి ఆయన ప్రజాపతిగా ఒక బలియాగంగా అర్పింపబడడానికై ఈ లోకానికి వచ్చి మనలందరినీ కూడా ఆయన వెతికి రక్షించాడు. ఆయన మనందరి పాపముల కొరకై శిలువలో బలియాగంగా అర్పించబడ్డాడు. ఆయన యొక్క మరి శరీరం అంతయు మరి ముద్దగా చేయబడింది మన కొరకై. ఆయన కాళ్ళల్లో మేకుల్లో చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనందరి కొరకై ఆయన శిలువలో కార్చాడు. ఆ రక్తం ద్వారా మనందరికీ పాపం నుంచి విడుదల, ఆత్మీయమైనటువంటి మరణం నుంచి విడుదల, నరకం నుంచి తప్పించబడి ఆ నిత్య జీవం అనగా చనిపోయిన తర్వాత మరి మనం పొందుకునే నిత్య జీవం, మరి మన యొక్క పాపం యొక్క వచ్చే జీతము మరణము నుంచి యేసుక్రీస్తు ప్రభువారు మరి నశించిన దానిని వెతికి రక్షించడం కొరకై ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ఆయన మరి జన్మించినప్పుడు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము ఈ లోకానికి దూతల ద్వారా ప్రకటించబడింది. మరి ఆనాడు గొల్లలు గొర్రెలను కాచుకుంటూ ఆ దూత వర్తమానాన్ని విని ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ పశువుల పాకలో మరి జన్మించినటువంటి ఆ శిశువును దర్శించుకున్నారు, రక్షణ భాగ్యం పొందుకున్నారు. అదే మాదిరిగా జ్ఞానులు కూడా ఆయనను దర్శించారు. మరి ఆయనకు బంగారము బోళము మరి సాంబ్రాణి సమర్పించుకున్నారు. ఈనాడు మరి అదే రక్షణ సువార్తను మీకందరికి కూడా ప్రకటిస్తూ ఉందాం. మరి పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తర్వాత క్రీస్తు శకం ఆరంభమైంది. చరిత్ర ఘోషిస్తూ ఉంటుంది. ఆయన చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున తిరిగి లేచాడు. మరి సజీవుడుగా తండ్రి యొద్దకు తిరిగి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. మొట్టమొదటి ఆయన పాపుల రక్షకుడుగా వచ్చాడు, అనేకులకు రక్షణ భాగ్యం ప్రసాదించాడు. మరి కేవలం యేసుక్రీస్తు నామంలోనే రక్షణ. నేనే మార్గము సత్యము జీవం, నా ద్వారా తప్ప ఎవడునూ పరలోక రాజ్యం పోలేడు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఆయనే మార్గం, ఆయన సత్యము, ఆయన జీవం. అంధకారంలో పాపంలో మరి భారభరితమైన జీవితంలో జీవిస్తున్న మానవులకు వెలుగును ప్రసాదించడం కొరకై ప్రేమామయుడుగా ఆయన ఈ లోకానికి అనుదించాడు. మరి ఆయన ద్వారా మాత్రమే పరలోక రాజ్యం. చాలా మంది సరి అయినటువంటి మార్గం తెలుసుకోకుండా ఎటెటో పరిగెత్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభు ద్వారానే రక్షణ. కాబట్టి తిరిగి ఆయన నేను మరలా వస్తానని ప్రకటించాడు. ఆయన మొట్టమొదటి రక్షకుడుగా వచ్చాడు, తిరిగి మరి ఒక తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. మరి వాక్యం అందించిన తర్వాత కూడా మరి ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఒక దినము ఆ తీర్పు సింహాసనం వద్ద నిలబడవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎందరూ తనెందరూ అంగీకరించారో వారందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా ఈ యొక్క నరకం నుంచి తప్పించబడి నశించిపోయే పరిస్థితి నుంచి విడిపించబడి మరి ఆ యొక్క నిత్య జీవం పొందుకొని మరి ఆ యొక్క ప్రభువును అంగీకరించడం ద్వారా ఆ పరలోక రాజ్యంలో ప్రభు సన్నిధిలో ఈ లోక యాత్ర ముగించిన తర్వాత
ఉండే గొప్ప భాగ్యాన్ని పొందుకుంటారు. ఆత్మకి చావు లేదు. ఆత్మ ఈ లోక యాత్ర ముగించిన తర్వాత రెండు మార్గాలు, వెళితే నరకము, లేకుంటే మోక్షం. మరి ఈ మోక్షాన్ని ప్రసాదించడానికే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. మరి ఆయన రెండవ రాకడ గుర్తులన్నీ కూడా కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు. దీనికి మరి చేయవలసినటువంటి వ్యయ ప్రయాసాలు ఏమీ లేవు. కేవలం రక్షణ అనేది ఉచితంగా పొందుకునేది. దీనికి ఎటువంటి ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఎక్కడో పరిగెత్తవలసిన అవసరం లేదు. ఏదో ఒక కార్యాన్ని చేయవలసిన అవసరం లేదు. కేవలం ప్రభా, నేను జన్మతః పాపిని, మరి తలంపులు క్రియల ద్వారా పాపం చేస్తున్నా, మోసకరమైన హృదయాన్ని నేను కలిగి ఉన్నాను. నా ఆలోచనలన్నీ కూడా మరి నన్ను నరకానికి, నాశనానికి దారితీస్తున్నాయి. దయతో నన్ను క్షమించు ప్రభువా. మరి మీరు లోక రక్షకుడుగా, ప్రజాపతిగా, మరి లోక కళ్యాణ నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. నా కొరకై మీరు ప్రాణం పెట్టారు. నేను నమ్ముతున్నా ఈ రక్షణ సువార్త. నా హృదయంలోనికి రండి ప్రభువా అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే నీ పాప భారం నుంచి, నీ యొక్క పాప బరువంతా కూడా తీసివేయబడుతుంది. సమాధానం పొందుకుంటావు, నెమ్మది పొందుకుంటావు. అంతేకాకుండా ఈ లోక యాత్ర ముగించిన తర్వాత ఆ నిత్యత్వంలో, ఆ నిత్య జీవంలో నువ్వు ప్రవేశించే ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకుంటావు. మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోవడం ఇష్టం లేక, మరి యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా ఈ లోకంలో నీ కొరకై జన్మించాడని చెప్పేసి నీవు విశ్వసిస్తే ఇప్పుడే ఆ రక్షణ భాగ్యం నీకు దేవుడు ప్రసాదిస్తాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ఇట్టి గొప్ప కృప, ఇట్టి గొప్ప భాగ్యం మేము పొందుకున్నాం. మా మాదిరి మీరు కూడా ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఈ లోకంలో జీవించినంత కాలం సంతోషము, సమాధానం, నెమ్మదితో జీవించి లోక యాత్ర ముగించిన తర్వాత పరలోకంలో ఆ నిత్యత్వంలో, నిత్య జీవంలో ప్రవేశించే గొప్ప భాగ్యము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మీకందరికి కూడా అనుగ్రహించబడును గాక. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కాల సమయంలో ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చూస్తున్నా చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన ఈ కూడిక తండ్రి, ఈ కూడిక ద్వారా అనేకులు తండ్రి నాయన రక్షింపబడి తండ్రి నాయన నరకానికి పోకుండా ప్రభా పరలోక రాజ్యానికి తండ్రి నాయన చేరటానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చూస్తున్నా చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. నాయన ఈ పరిచర్య తండ్రి నాయన ఇంకా తండ్రి ఉదయం పూట, సాయంత్రం పూట తండ్రి నాయన మా బిడ్డలు తండ్రి నాయన ఎంతగానో ప్రయాసపడుతూ తండ్రి నాయన ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా తండ్రి నాయన పొద్దున్నే ఉదయాన్నే లేవటానికి తండ్రి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చూసి చెల్లిస్తూ నిన్ను స్తుతించేదానికి, కనపరిచేదానికి ప్రభావ మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు చూసి చెల్లిస్తూ మీరు చేసిన అనేక మేలు జ్ఞాపకం చేసుకుంటూ ఇదే కాల సమయంలో స్తుతిస్తూ కనుక మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అర్పిస్తున్నాను నా తండ్రి. मेरे दिल में नया गाना मुझे यीशु देता है. मेरे दिल में नया गाना मुझे यीशु देता है. आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा. हालेलुया. आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा. पापों की गंदगी से मुझे उठाया, किया उसके नया गीत तेरे
पिता भाई बहन सब कुछ वही है, निंदा लेकर उसकी मैं मदद करूंगा। माता पिता भाई बहन सब कुछ वही है, निंदा लेकर उसकी मैं मदद करूंगा। आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। हालेलुया, आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। इस जहां से मुसीबत क्या करेंगे, उस जहां की जिंदगी पर आशा करता हूँ। इस जहां की मुसीबत क्या करेंगे, उस जहां की जिंदगी पर आशा करता हूँ। आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। हालेलुया, आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। संकट से उबरा, एक डाला उसने मुझे जल्दी संभाला। संकट के समय मैंने पुकारा, एक डाला उसने मुझे जल्दी संभाला। आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। हालेलुया, आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। मेरे लिए धन्यवाद आने वाला है, उसके साथ हमेशा मैं गाता रहूंगा। मेरे लिए धन्यवाद आने वाला है, उसके साथ हमेशा मैं गाता रहूंगा। आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। हालेलुया, आनंद से गाऊंगा जीवन भर अपने यीशु की स्तुति करूंगा। मेरे दिल में नया गाना मुझे यीशु देता है। मेरे दिल में नया गाना मुझे यीशु देता है। మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైనట్టుగా. Majesty, worship His majesty. Unto Jesus be all glory, honor, and praise. Majesty, kingdom, authority, from His throne unto His own His anthem says. From His throne unto His own His anthem says. So exalt, lift up on high the name of Jesus. Magnify, come glorify, for Jesus the King. Majesty, worship His majesty. Jesus who died, now glorified, King of all kings. Jesus who died, now glorified, King of all kings.